వెల్కమ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ 4 రివ్యూ. ఈ రివ్యూ మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ నేను మాట్లాడాలనుకున్న నాగమణి గంట. ఈరోజు ఎమోషనల్గా కొంచెం ఎపిసోడ్ రన్ అయింది. తన పాస్ గురించి తను చెప్పినప్పుడు తన మదర్ని కోల్పోయాడు, తర్వాత ఫాదర్ని కోల్పోయాడు, తర్వాత తన కూతురికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇదంతా పాస్ట్ అనేది బయటకు వచ్చింది. సమ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్లో బయటకు వచ్చింది. ఎమోషనల్గా అందరూ ఫీల్ అయ్యారు. ఓకే, పాస్ట్ బయటకు వచ్చింది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, మణికంఠని నామినేట్ చేసిన మేజర్ రీజన్ వచ్చేసరికి హీ వాజ్ నాట్ మింగ్లింగ్. అందరితో కలిసికట్టుగా ఉండట్లేదు, అందరితో అంత కనెక్ట్ అవ్వట్లేదు. ఈ పాయింట్ పైన మణికంఠని అందరూ నామినేట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ పాయింట్. ఆ పాయింట్ని తను ఈజీగా ఒప్పుకోవచ్చు. మేబీ నా మైండ్ సెట్ ఇంకా ప్రాపర్గా లేదు కలవడానికి అని ఈజీగా ఒప్పుకోవచ్చు. దాన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఫ్యాక్ట్. అది ఎవరు చూసినా క్లారిటీ వస్తుంది. ఎపిసోడ్ ఎవరు చూస్తున్నా వాళ్ళకి క్లారిటీ ఉంది దట్ హీ వాజ్ నాట్ మింగ్లింగ్ విత్ చాలా మందితో మింగిల్ అవ్వట్లేదు అనే విషయం చాలా క్లారిటీగా ఉంది. తను ఒప్పుకోవచ్చు. మేబీ నాకు కొంచెం టైం పడుతుంది. ఐ హ్యాడ్ సమ్ పాస్ట్ ట్రామా ఒకటి ఉంది, దానివల్ల మనుషుల పైన ట్రస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది. గేమ్స్ ఏదైనా ఉంటే నేను ఆడుతాను కదా అని సింపుల్గా యాక్సెప్ట్ చేసి ఓకే నామినేషన్ టేక్ ఆన్ చేయొచ్చు. ఓకే, దాన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరమే లేదు అసలు, ఎందుకంటే అది ఫ్యాక్ట్. అది ఎవరు చూసినా అది అర్థమవుతుంది. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు ఒప్పుకోవట్లేదు. ప్రతిసారి ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 ఒకవేళ ఇతను ఎపిసోడ్ 80 వరకు ఉన్న పాస్ట్ గురించి మాట్లాడతాడేమో. అరే బై, పాస్ట్ ఎవరికి కావాలి బై? నువ్వు గేమ్ ఆడడానికి వెళ్ళావు. గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు గేమ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. గేమ్ రూల్స్ తీసుకుని బయటకు వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. గేమ్ ఆడడానికి ఒకసారి గేమ్ ఎంటర్ అయిన తర్వాత నీ పర్సనల్ లైఫ్ అనేది పక్కన పెట్టు. గేమ్ ఆడడానికి మొదలు. ఎవరు నేను పర్సనల్ లైఫ్ లోపలికి తీసుకురమ్మంటున్నా? ఏం బిగ్ బాస్ హౌస్లో నీకు తెలియదా నీ మైండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటేనే వెళ్ళాలని? ఒకవేళ నీకు నిజంగా నీ పాస్ట్లో అంత ట్రోమా ఉంటేనా డైరెక్ట్గా బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు డైరెక్ట్ చెప్పాల్సింది, సార్ నాకు పాస్ట్ ట్రోమా ఇంకా నాకు కంటిన్యూ అవుతుంది, నా వల్ల కాదు, నేను బిగ్ బాస్ హౌస్కి రాలేను అని. ఇప్పుడు హౌస్ లోపలికి వచ్చి ప్రతి పాయింట్కి నా పాస్ట్ అని చెప్పి దాని మీద సింపతి కార్డు తీసుకొని వచ్చి ఏడ్చి ఎవడాడమంటాను నేను. ఈ 27 ఇయర్స్ వచ్చినాయి. ఓకే, నీ పాస్ట్ ట్రోమా ఉంది, మనసు దెబ్బలు తిన్న తర్వాత స్ట్రాంగ్ అవుతున్న విషయం ఏమని తెలీదా? ఓకే, ఒకళ్ళు ఇంకా పాస్ట్ ట్రామాని కంటిన్యూ అవుతున్నప్పుడు నువ్వు ఈజీగా చెప్పేసి ఉండాల్సింది కదా, సార్ నాకు బిగ్ బాస్ హౌస్లో నేను రాలేను, ప్రజెంట్ నా మైండ్ సెట్ ప్రాపర్గా లేదని. లోపలికి వచ్చి ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో నాకు పాస్ట్ ఉంది. ఎవరికి కావాలి బై పాస్ట్? ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంది. అక్కడ ఉన్న 14 కంటెస్టెంట్కి వాళ్ళు చెప్పుకోవట్లేదు, నువ్వు చెప్పుకుంటావు అంతే. మేబీ నీ సినారియోలో కొంచెం అది ఎక్కువ ఉంది. బట్ పాస్ట్ అనేది ప్రతి గేమ్లో నిన్ను డిఫెండ్ చేసుకుని నీ పాస్ట్ రీజన్గా తీయడం ఏంటి? ఇప్పుడు ఓకే, నువ్వు ఎవరితో కనెక్ట్ అవ్వలేవు, నువ్వు ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేదు. ఎమోషనల్గా ఎవరు నేను కనెక్ట్ అవ్వమంటాను జనాలతో? డైరెక్ట్గా సింపుల్గా వెళ్ళి ఓకే హాయ్ సార్, బాయ్ సార్, ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి సార్, నేను చేసి పెడతా. దానికి ఎమోషనల్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరు నేను ఎమోషనల్ కనెక్ట్ అవ్వమంటున్నా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని గురించి. పాస్ట్ ఉంది, సానుభూతి చూపించగలం కానీ గేమ్లో ఫేవర్ అయితే చేయలేం కదా ఎవరైనా. నీ పాస్ట్ ఉంది, నీ బాధలో ఓకే, నీ సానుభూతి చూపిస్తాను, అయ్యో పాపం ఇన్ని కష్టాలు దాటొచ్చాడని ఒక సానుభూతి చూపిస్తాను తప్ప, లేదు దాన్ని చూసుకుంటూ గేమ్లో ఫేవర్ చేయడం అనేది రాంగ్. అది అసలు ఆ పాయింట్తో డిఫెండ్ చేయడం అనేది రాంగ్. అతను సింపుల్గా యాక్సెప్ట్ చేసేయాల్సింది. ఓకే, నాకు కొంచెం టైం పడుతుంది కలవడానికి, కొంచెం నా మైండ్ సెట్ కొంచెం ప్రాపర్గా లేదని ఈజీగా చెప్పేసి నేను దూరంగా ఉంటానని ఈజీగా ఒప్పుకోవచ్చు. దాన్ని వేరే వాళ్ళ గేమ్స్లో నువ్వు తెచ్చేయాలని అలాగే ఎవరో నామినేట్ చేయట్లేదు కదా. కలవట్లేదన్న పాయింట్ పైన అతను నామినేట్ చేస్తాను. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈవెన్ తను ఏమంటే విష్ణుప్రియ తనని క్యూట్ అని ఫెమినిజం అన్న మాటలు వాడిందని తిని ఫీల్ అయిపోయాడు. తర్వాత తనతో 3 days ట్రావెల్ చేసి ఈరోజు నామినేషన్లో విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నేను నీతో ట్రావెల్ చేసింది, నీ ఓట్స్ నన్ను హర్ట్ చేసిన, ఇంకో 3 days నీతో ట్రావెల్ చేసింది ఎందుకంటే నువ్వు ఇంకేమైనా ఓట్స్ అలాగా రిలీజ్ చేస్తావేమో చూడండి. అరే బై, తను నీకు కొన్ని ఓట్స్ అన్నది, అది నీకు నచ్చలేదు. ఓకే, టెలివిజన్లో అలాగే మాట్లాడడం నీకు నచ్చలేదు, డైరెక్ట్గా విష్ణుప్రియతో చెప్పాల్సింది. విష్ణు నాకు సో ఈ మాటలు నాకు ఇష్టం ఉండదు, ఆ మాటలు నా దగ్గర అవాయిడ్ చేస్తాను ఈజీగా ఉండాల్సింది. మీ ఇద్దరికి ర్యాపో బాగానే ఉంది కదా, ఒక ర్యాపో బిల్డ్ చేసుకుని ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈరోజు నామినేషన్తో విష్ణుప్రియగా నీకు మధ్య కంప్లీట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇంకా అసలు ఆ పాయింట్ అన్న తర్వాత రేపో మాపో తనతో వచ్చి మాట్లాడతాను గ్యారంటీ ఏంటి? అసలు డైరెక్ట్గా ఫస్ట్ డేనే తను హట్ అయినప్పుడు సింపుల్గా చెప్పి ఉండాల్సింది, బై ఆ విష్ణుప్రియ సో మాటలు ఉన్నాయి కదా, నా దగ్గర అవాయిడ్ చేయొచ్చు సింపుల్గా ఉండాల్సింది. తను చెప్పలేదు. ఈ రోజు నామినేషన్ చేయడం వల్ల ఇప్పుడు కంప్లీట్గా విష్ణుప్రియకి తన మధ్యలో బ్రేక్, అసలు కంప్లీట్గా బాండ్ బ్రేక్ అయిపోయింది. అది స్పై చేయడం ఏంది బై? డైరెక్ట్ మేము చూస్తున్నాం, బయట ఆడియన్స్ చూస్తున్నాం, మా ఓట్స్ వల్ల మీరు ఉంటారు లేదని మేము డిసైడ్ చేస్తాం. నువ్వు ఎక్కువ ఆలోచించు, స్పై చేయాల్సిన అవసరం లేదు, కెమెరాస్ ఉన్నాయి అన్నింటిలో బయట. తర్వాత ఏంటంటే భాషా గారిని ఏమన్నారంటే, ఆల్రెడీ ఇతను ఒకసారి మణికంఠ హౌస్లో పడుకున్నప్పుడు అదే బజర్ వార్నింగ్స్ వచ్చాయి. భాషా గారు 3-4 times రిలాక్స్ అయినా బజర్ వార్నింగ్స్ రాలేదు. తినేమంటానంటే మీరు లేజీగా ఉంటున్నారు, 3-4 times మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు అంటే మీరు సీరియస్గా అవ్వట్లేదని భాషా గారు అన్నారు. నేను సీరియస్ అవ్వలేదని నీకు ఎవరు చెప్పారు? నేనేం వచ్చి నీకు చెప్పాను నేను సీరియస్ అవ్వలేదని? నా మైండ్లో రన్ అవుతుందని చెప్పడానికి మీరెవరు? అదేవిధంగా సేమ్ పృథ్వీరాజ్ వచ్చి తను నామినేట్ చేస్తున్నప్పుడు కూడా అదే అన్నాడు, మా మైండ్లో రన్ అవుతుంది తెలుసుకోవడానికి నువ్వెవరు? అసలు నువ్వేం దేవుడుగా జ్యోతిష్యుడు? ఇతనెవరు అసలు? ఇతను ఎందుకు అంత ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది అవి? మళ్ళీ ఇతను ఏమంటున్నావు, నేను ఎమోషనల్గా వీక్ అంటాను. నువ్వు ఎమోషనల్గా వీక్ అన్నప్పుడు అవతల కూడా మైండ్లో ఏం రన్ అవుతుంది అన్న విషయం నీకెందుకు అసలు? అంత ఓవర్ థింకింగ్ ఎందుకు అసలు? అవసరం లేదు అసలు. వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది, ఈ మైండ్లో ఏం రన్ అవుతుంది? సింపుల్గా చెప్తున్నా, గేమ్ ఆడడానికి వచ్చావు, ఎవరైనా గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు
టు బీ హానెస్ట్, ఎందుకంటే కెమెరాస్ అన్ని చోట్ల ఉన్నాయి. అందరూ దాచిపెట్టుకుని ఇంకేముంది, వెళ్ళి గేమ్ ఆడు, ఏదైనా వర్క్ ఉంటే ప్రాపర్ వర్క్ చేసి వచ్చారంతే. ఇది వేరే వాళ్ళ మైండ్లో రన్ అవుతుందనే విషయం అసలు దాని గురించి ఆలోచించడానికి అతను ఇతను ఎవరు అసలు? మళ్ళీ మాట్లాడడం ఏంటి, నేను ఎమోషనల్గా వీక్ ఉంటే మళ్ళీ ఇవన్నీ చేస్తే ఇంకా వీక్ అవుతావు. వాడేమనుకుంటాను, వీడేమనుకుంటాను, నువ్వు ఎక్కువ ఊహించేసుకుంటాను. ఇతను అసలు అవతల వాళ్ళు ఇతని గురించి ఏమనుకుంటారు, అసలు వాళ్ళు ఆలోచిస్తుంటారో లేదో పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎంత ఓవర్ థింకింగ్ చేస్తున్నాడంటే వాళ్ళని ఎలాగొనుకుంటారేమో అలాగొనుకుంటారేమో ఇతనే ఎక్కువ తీసుకుంటాను ఇతని గురించి. సెకండ్, అది భాష గారిని అయితే అపాయింట్మెంట్ చెప్పారు. భాష గారు చెప్పారు, నేను హట్ అయినా, నాకు రిగ్రెట్స్ నాకు ఉన్నాయి, బట్ నీలాగా నేను ప్రతి దగ్గరికి వెళ్ళి షోకేజ్ చేసుకోవట్లేదు, ప్రతి దగ్గరికి వెళ్ళి నేను ఏంటంటే చెప్పుకోవట్లేదు. ఓకే, రిగ్రెట్ ఫీల్ అయ్యాను, ఓకే 3 సార్లు నేను నార్మల్ నాప్స్ తీసుకున్న తప్ప పడుకుండిపోలేదు కదా కంప్లీట్గా అని చెప్పారు. ఈవెన్ సెకండ్ పాయింట్ ఏంటి, విష్ణుప్రియ తిని ఫెమినిన్ అన్నందుకు తిని హట్ అయ్యాడు కదా, వెల్ అండ్ గుడ్. పృథ్వీరాజ్ తిని నామినేట్ చేసినప్పుడు ఒక పాయింట్ ఉంది. థర్డ్ చీఫ్ సెలక్షన్స్లో నిఖిల్ యష్మికి సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిఖిల్ వచ్చి యష్మి నువ్వు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యష్మి సైలెంట్గా ఉంటే నువ్వు పప్పెట్లా బిహేవ్ చేస్తున్నావు అని అన్నాడు. సో ఇతను ఒక మాట అంటే తీసుకునేటప్పుడు, ఫెమినిన్ అన్న మాట, క్యూట్ అన్న మాట తీసుకునేటప్పుడు ఇతను ఎవరు వేరే వాళ్ళు కామెంట్ చేయడానికి? పప్పెట్ అన్న నువ్వెప్పుడు అసలు? పాయింట్ అంటే 9 కూడా అదన్న, నువ్వు వేరే వాళ్ళు నేను ఒక మాట అన్నప్పుడు తీసుకోలేకపోతే నువ్వు వేరే వాళ్ళని అనే అర్హత కూడా నీకు లేదు. ఎగ్జాక్ట్ పాయింట్. నువ్వు ఫెమినిన్ అన్న పదం నువ్వు తీసుకోలేకపోతావు. నువ్వెవరు వచ్చి యశ్విని వెళ్ళి నువ్వు పప్పెట్ అనడానికి ఇంకో పదం యూజ్ చేయొచ్చు కదా, డైరెక్ట్ అక్కడ చెప్పండొచ్చు కదా. పప్పెట్ అన్న నువ్వెవడు? ఆ పాయింట్ మీద నామినేట్ చేశాడు పృథ్వీరాజ్, అది ప్రాపర్ పాయింట్. అండ్ ఇదంతా నామినేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఏడుస్తున్నాయింది. ఇతనేమన్నాడు ఒక పాయింట్లో ఏమన్నాడంటే, నేను అన్ఫిట్ అయితే నేను హౌస్ నుంచి ఈ వీక్లో వెళ్ళిపోతా అన్నాడు, స్ట్రాంగ్గా అన్నాడు. తర్వాత వచ్చి మళ్ళీ ఏడుస్తాను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి వచ్చి, అది ఎందుకు పోయి ఏడుస్తున్నావు? నువ్వే అన్నావు కదా నేను అన్ఫిట్ అయితే వెళ్ళిపోతానని, మళ్ళీ ఎందుకు ఆడవడం, ఎందుకు సింపతి గేమ్ ఆడడం? ప్రతి ఒడికి పాస్ట్ ఉంది. భాష గారు చాలా క్లారిటీగా ఉన్నారు. నువ్వు ఒక యుద్ధానికి వెళ్ళావు అంతే, యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల వాడి మీద బాణాలు వేస్తాడు, నువ్వు వచ్చి అవతల వాడి మీద బాణాలు వేయాలి అంతే తప్ప నా పాస్ట్లో అది ఉందని పక్కడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటుంది. కర్ణుడు కూడా చాలా బాధలు పడ్డాడు. అలాగని శ్రీకృష్ణుడు ఏమన్నా అతను చంపకుండా ఆగిపోయాడా? ఎవడి పాస్ట్ ఆడుకుంటుంది. గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు గేమ్ ఆడాలి, యుద్ధంకి వెళ్ళినప్పుడు యుద్ధమే చేయాలి అంతే తప్ప నా పాస్ట్ అది ఉంది, ఈ పాస్ట్ ఇది ఉంది ఏం పుట్రో చేస్తాను. ఎందుకు సింపతి గేమ్? నువ్వే అన్నావు కదా నేను అనెలిజిబుల్ అయితే బయటికి వెళ్ళిపోతావు, రూపాయి లేదు. అరే బై, నీ మెంటల్ స్ట్రెంత్ ప్రాపర్గా లేనప్పుడు అసలు గేమ్కి రాకూడదు. లోపల గేమ్కి వచ్చి పైసల కోసం వచ్చి ఎక్కడ నువ్వు బాధపడుతూ సింపతి కార్డ్ ప్లే చేస్తూ, ఎవడు ప్లే చేయమంటాడు సింపతి కార్డ్ నిన్ను? మళ్ళీ కంప్లీట్ అసలు లిటరల్గా చెప్తాను, నెగిటివ్ పర్సన్. వాళ్ళు ఏమో అసలు పాజిటివ్ వైపు లేదు. వాళ్ళని ఏమనుకుంటారు, వీళ్ళని ఏమనుకుంటారు. ఏంది భయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లిటరల్లీ ఈ పాయింట్స్ అసలు మణికంఠ గురించి మాట్లాడాలంటే లిటరల్ అండ్ లోపలికి వచ్చి నా ఫ్యామిలీ కావాలి. అరే నువ్వు గేమ్ లోపలికి వచ్చి నాకు నా ఫ్యామిలీ కావాలి, వాళ్ళ ఫ్యామిలీ కావాలి. అరే భయ్, నువ్వు నిజంగా అంత స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్గా గేమ్ ఆడు, స్ట్రాంగ్ మనీ సంపాదించు, అప్పుడు నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళు. ఇక్కడికి వచ్చి నలుగురికి నువ్వెందుకు చెప్తాను నాకు ఆ ఫ్యామిలీకి, నా ఫ్యామిలీ కావాలి, నా కూతురు కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి. ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు భయ్? ఈ బిగ్ బాస్కి వచ్చి బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ నీకు ఇచ్చేస్తే ఇవన్నీ లిటరల్లీ లైక్ వీడు బిగ్ బాస్ అడిగినప్పుడు నా బలం నాకేంటో తెలియట్లేదు అన్నాడు. వీడి బలం వీడికి కరెక్ట్గా తెలియదు, బట్ వీడు వెళ్ళి వేరే వాళ్ళు ఏమనుకుంటారో దాన్ని వీడు ఆలోచించగలరు. అండ్ వేరే వాళ్ళు ఎలా ఆలోచించాలో కూడా వీడే చెప్తున్నారు కొన్నిసార్లు పక్క వాళ్ళకి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రెంత్ మనం తెలుసుకుని పక్కోడి గురించి మనం ఆలోచించాలి. మన స్ట్రెంత్ మనకు తెలియదు కానీ పక్కోడి మీద 100 అనాలిసిస్ చేస్తాం మనం. సో ఈ క్యారెక్టర్ అసలు లిటరల్లీ సింపతి కార్డ్ ప్లే చేస్తుండో లేకపోతే ఎమోషనల్ ట్రామా ఉందో, అరే లిటరల్లీ బై నీ పాస్ట్ ట్రామా ఉంటే నిజంగా రాకుండా ఉండాల్సింది కదా గేమ్కి. నువ్వు వీక్ అయినప్పుడు నువ్వు తెలిసినప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేయాల్సిందిగా. ఎక్కడికి వచ్చి అప్పుడు నేను సింపతి కార్డ్ ప్లే చేయమంటాను. ఫస్ట్ పాయింట్, ఎంతైనా ఒకరికి ఎమోషనల్ ట్రామా ఉన్నప్పుడు మనం ఏమంటాం సానుభూతి చూపించగలం అంతే. గేమ్లో ఫేవర్ చేయడం అనేది మేబీ 1 వీక్ 2 వీక్ 3rd వీక్ కన్నా అది మ్యాక్సిమం వెళ్దాం బయటకు వచ్చేస్తున్నాం, చూద్దాం ఎంతవరకు రన్ అవుతాడు. ఇది ఫస్ట్ అనాలిసిస్. సింపుల్గా చెప్తాను కదా, మేము అదే అన్నాం. తను యాక్సెప్ట్ చేసి సరే సింపుల్గా నేను ఎవరితో కరెక్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఇంత డిస్కషన్ ఉండదు అసలు. ఎందుకు ఆడడం, మన నలుగురు ముందు ఎందుకు ఆడడం, కన్ఫెషన్ రూమ్కి వచ్చి ఎందుకు ఆడడం? మళ్ళీ అతను స్ట్రైట్ అన్నాడు, వన్ ఆఫ్ ద డిస్కషన్లో స్ట్రైట్ అన్నాడు, అభయ్ నవీన్ అతను నామినేట్ చేసినప్పుడు నేను ఎలిజిబుల్ అయితే నేను బయటకు వచ్చేస్తాను. నువ్వు అంత స్ట్రాంగ్గా స్టేట్మెంట్ వచ్చినప్పుడు బయటకు వచ్చి నువ్వు ఎందుకు గడుస్తున్నావు? మళ్ళీ బయటకు వచ్చి ఏడుస్తాను నేను ఎక్స్పోజ్ అయిపోయాను. నువ్వే అన్నావు నేను ఎక్స్పోజ్ అయిపోయానని, నీ మైండ్లో అన్న పెట్టుకుని నువ్వే అంటున్నావు కదా నేను ఎక్స్పోజ్ అయిపోయాను. ఇది ఫస్ట్ క్యారెక్టర్ అనాలిసిస్. సెకండ్ క్యారెక్టర్ అనాలిసిస్ వచ్చేసరికి సోనియా లిటరలీ షీఈ్ లైక్, తను ఎవ్వడి మాట ఏందో రాజమాత, నా మాటే శాసనం, ఇంకో మాట అంటారు కదా, నేను ఎవ్వడి మాట అయినా. లైక్ లిటరల్లీ ఎంత డామినెంట్ క్యారెక్టర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ సినారియోలో విష్ణుప్రియ తిని నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, విష్ణుప్రియ యాక్చువల్గా తిందో అన్నది ఏమని, బేబక్ విషయంలో నువ్వు మాట్లాడింది తప్పు. విష్ణుప్రియ చాలా చాలా సెన్సిబుల్గా మాట్లాడింది. ఏంటని, మనం ఫస్ట్ డే వచ్చాం, తను బేబక్ వాలంటరీగా తను తీసుకుంది కుకింగ్ విషయం అని, తను కుకింగ్ చేస్తుంది. దానికి తోడు అది ఏమంటారు న్యూ ఎక్విప్మెంట్, కొత్త సరుకు కాబట్టి, కుక్కర్ అనేది కొత్తది కాబట్టి చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. దానివల్ల చిన్న డిలే అయింది అంతే తప్ప ఫుడ్ అయితే అందరికి సర్వ్ అయింది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఆ పాయింట్లో నువ్వు వచ్చి తను ఇర్రెస్పాన్సిబుల్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని విష్ణుప్రియ రైస్ చేస్తుంది. నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, నీతో నాకు ఏ విషయాలు లేవు, నువ్వు పక్కోడి విషయాలు తీసుకొచ్చి నన్ను నామినేట్ చేస్తున్నాను. నేను ఎవరు ఆ పాయింట్ చెప్పడానికి? ఇప్పుడు బేబక్ విషయంలో ఇప్పుడు తన హట్ అయింది, ఓకే
ఇప్పుడు ఆ పాయింట్ ఎవరైనా తీసుకొని రావచ్చు కదా. ఇప్పుడు బేబక్కి వచ్చే పాయింట్ నామినేట్ చేయాలని గ్యారంటీ ఏంది? అంటే ఇప్పుడు ఈమె వేరే వాళ్ళు అంటే వాళ్ళే ఆ పాయింట్ మీద ఈమె నామినేట్ చేయాలా? అండ్ అక్క ప్రకారం ఏంటంటే సోనియా అక్క ప్రకారం సోనియాకి ఏంటంటే సోనియాకి ఒకసారి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే 120% ఆ వర్క్ స్ట్రాంగ్ అయిపోద్ది. అక్క ఏమంటుంది, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నా అసలు ఈచ్ టు 100% నేను ప్రాపర్గా చేస్తా, 100% ఫిట్గా చేస్తా. ఓకే చూద్దాం అక్క, ఉంటుంది కదా హౌస్లో చూద్దాం అంటారు కదా. ఆ పాయింట్ ఉండదు కదా, జగబ్దేవ్ డైలాగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం ఈ పాయింట్. 100% పర్ఫెక్షన్ ఎవడు చేయడు, టీకే. అది ఫస్ట్ డే హ్యూమన్ ఎర్రర్కి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనం మనుషులు, రోబోట్స్ కాదు. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోగానే 120% ప్రాపర్గా చేసేస్తా. హ్యూమన్స్ అక్క, మనం మనుషులు అన్నాక రేపు ఒకటో రెండో తప్పులు జరుగుతాయి. అండ్ ఫుడ్ అయితే ప్రాపర్గా సర్వ్ అయింది కదా, తినవరు అసలు అన్ని మాట్లాడినాను. అండ్ ఈమె డిఫెండ్ అసలు ఎలా చేస్తుంది అంటే, అసలు నువ్వెవరిని నామినేట్ చేయడానికి అసలు యాక్సెప్ట్ చేయదు, అసలు మినిమం యాక్సెప్ట్ చేయదు. ఒకళ్ళు నామినేట్ చేస్తుంది, అసలు వేరే వాళ్ళు మాట్లాడినావు. అండ్ సెకండ్ సినారీ వచ్చేసరికి లైక్ అండ్ తినేమంటుందంటే, నువ్వు అసలు మనం ఎంత కేర్గా ఉండాలంటే అసలు ప్రైజ్ మనీ డిసైడ్ అవుతుంది. ప్రైజ్ మనీకి రోజు గ్యాప్, ఇది ఏమంటారు, ప్రాపర్ ప్రైజ్ మనీకి ప్రాపర్ ఫిక్స్ లేదు. ఎంతైనా ప్రైజ్ మనీ గెలవచ్చు, మీరు చిన్న తప్పులు చేస్తే ప్రైజ్ మనీ లూజ్ అయిపోతాం. అంత ఆలోచిస్తున్నాం అక్క లోపల. సెకండ్ ప్రేరణ వచ్చి సోనియా నామినేట్ చేస్తున్నాం. బట్ యాక్చువల్గా ఏమైందంటే, సోనియా అన్నది థర్డ్ చీఫ్ సెలక్షన్స్లో తినేమన్నదంటే, వీ ప్రిఫర్ నబీల్, మేమందరం నబీల్ చీఫ్గా థర్డ్ చీఫ్గా సెలెక్ట్ అయ్యి ఉండాల్సింది అన్నది. ప్రేరణ ఏమన్నదంటే, మేమందరం అనే బదులు నువ్వు అనుకుంటున్నావు అనే పాయింట్ చెప్పుకుంటే ప్రాపర్గా ఉండేది అని చెప్పింది. అది ప్రాపర్ కదా, తనే అన్నది. మేము ఆ రోజు మేము చెప్పాం కూడా, సోనియాకి ఆ రోజు మేము సపోర్ట్ ఇచ్చాం. యాక్చువల్గా గేమ్ పరంగా చూసినా థర్డ్ చీఫ్గా అసలు నబీల్ సెలెక్ట్ అయ్యి ఉండాల్సింది. ఆ విషయం మేము ఫుల్ సపోర్ట్ ఇచ్చాం సోనియాకి. మా రివ్యూస్ మీరు చూస్తుంటే, ఓల్డ్ రివ్యూస్ మీరు చూస్తుంటే, ఎపిసోడ్ 1 రివ్యూ చూస్తుంటే మేము ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చాం. ఎపిసోడ్ 2 అనుకుంటా, ఎపిసోడ్ 2లో ఫుల్ సపోర్ట్ ఇచ్చాం సోనియాకి ఆ పాయింట్ పైన. అది ప్రాపర్. అది మా అనాలిసిస్, గేమ్ అనాలిసిస్ కూడా మేము ప్రాపర్గా చేసాం. ఆ వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ అది అక్కడ ఈ ప్రేరణ ఏమన్నదంటే, సింపుల్గా అన్నది, మేమందరం అనే బదులు నువ్వు అనుకుంటామంటే ఇంకొంచెం బాగుండేది, అందరినీ కలిపి చెప్పాల్సిన అవసరం లేదు అన్న పాయింట్ మీద తను మాట్లాడింది. అండ్ తినేమంటుంది, మీరందరూ గేమ్ని లైట్గా తీసుకుంటున్నావు. ప్రేరణ అన్నదన్నమాట సోనియాతో, నువ్వెవరు మాకు చెప్పడానికి లైట్గా తీసుకున్నావు, నువ్వే మా మైండ్లో ఏమైనా అవుతుందో నీకు తెలుసా? పోనీ మేమైనా చెప్పాము మీకు, అంటే మేము గేమ్ని లైట్గా తీసుకున్నామని నీతో ఏమైనా ఓపెన్గా చెప్పాము. నువ్వెవరు మాకు చెప్పడానికి మేము గేమ్గా లైట్ తీసుకున్నామని? మేము ఎలా ఆడుతున్నామో మాకు తెలుసు. అండ్ ఇక్కడ ఏంటి, యష్మి ఇంటర్ఫియర్ అయింది. అంటే యాక్చువల్గా ఆ థర్డ్ చీఫ్ సెలక్షన్స్లో యష్మిని సెలెక్ట్ చేయడం అనేది కాంట్రవర్షియల్. అంటే నిఖిల్ ఫేవరెటిజం వల్ల యష్మి వచ్చింది, యష్మి సెలెక్ట్ అయింది. యష్మి అంటుంది ప్రతిసారి, నన్ను ఎందుకు మీరు లాగుతుంటారు అంటే, వీళ్ళిద్దరు డిఫెన్సెస్లో, ప్రేరణ అండ్ సోనియా డిఫెన్సెస్లో యష్మి ముందుకు వస్తే యష్మితో గొడవ చేస్తుంది. నువ్వెందుకు రైజ్ అవుతున్నావు, నేను డిఫెండ్ చేసుకుంటున్నా, ప్రేరణ నన్ను నామినేట్ చేస్తుంది కాబట్టి నేను డిఫెండ్ చేసుకుంటున్నా అంటే యష్మి మిడిల్ ఇంటర్ఫియర్ అయింది. ప్రతిసారి నా పాయింట్ ఎందుకు తీసుకుంటారంటే, యష్మితో అంటుంది, నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు, నేను డిఫెండ్ చేస్తుంది ప్రేరణతో. అంటే ఇప్పుడు నీ పాయింట్స్ అన్ని నేను బయట తీస్తాను, నీ గుట్టు రొట్టంతా నేను బయట తీస్తాను అనమాట. అసలు చీఫ్తో అలా మాట్లాడాల్సిన అవసరం ఉంది అసలు యాక్చువల్గా? అది లిటరల్లీ ఏంటంటే, అండ్ తను మాట్లాడే టోన్ కూడా ఎట్లా ఉంటుందంటే, అసలు ఫుల్ హార్ష్ ఉంటుంది. అసలు నార్మల్గా సింపుల్గా నేను నిన్న రివ్యూలో అన్నా, అది ఒక పాయింట్ని అరిచి చెప్పాల్సిన అవసరం లేదు, అరిచి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అరిచినంత మాత్రాన నీ రాంగ్ పాయింట్ రైట్ అయిపోదు. ఒక సింపుల్ పాయింట్, అందరూ సెన్సిబుల్గా అండర్స్టాండ్ పాయింట్ని నార్మల్గా సింపుల్గా కన్వే చేసినా సరిపోద్ది. బట్ లిటరల్లీ సోనీ ఈజ్ ఫుల్లీ డామినేటింగ్ క్యారెక్టర్. చూద్దాం ఎంతవరకు ఉంటుంది షోలో. అండ్ గుర్తుపెట్టుకుందాం ఆ పాయింట్ ఏంటంటే, అక్క ఒక టాస్క్ తీసుకుంటే అసలు 120% ప్రాపర్ చేయాలన్నది కదా రెస్పాన్సిబిలిటీ అన్నాక. చూద్దాం ఫ్యూచర్లో సోనీ అక్క ఏమైనా చేయదా, టాస్క్స్ ఏం చేయదో, అప్పుడు చూద్దాం. అప్పుడు ఈ పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఇది సెకండ్. ఇది మ్యాక్సిమం హైలైట్స్ వచ్చేసరికి ఈ రెండు. తర్వాత వచ్చేసరికి మిగతా నామినేషన్స్ గురించి మనం వచ్చేసరికి, అండ్ ఈవెన్ సోనియా విషయంలో ఈవెన్ నిఖిల్ అన్నాడు, వేరే వాళ్ళని జడ్జ్ చేసేటప్పుడు మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి సోనియాకి. అంతే తప్ప నువ్వు నోరు ఉంది కదా, ఎంత అరిచినా రైట్ అయిపోద్ది కదా అనేసి వేరే వాళ్ళని జడ్జ్ చేసేటప్పుడు మాట తీరు కూడా తిన్న ఉండాలన్న పాయింట్ మీద తన్ని నామినేట్ చేయడం కూడా జరిగింది. సో నామినేషన్లోకి అయితే సోనియా వచ్చింది. తర్వాత మిగతా జనరల్ టాపిక్స్ గురించి మాట్లాడితే, ఆదిత్య ఓం గారు పృథ్వీరాజును నామినేట్ చేశారు. అంటే కొంచెం వర్క్ అనేది కొంచెం తక్కువ చేస్తుంటాం. అండ్ లాజిక్, అండ్ మనం ఎప్పుడైనా మన లాజిక్ మాట్లాడాలి, లేదంటే వర్క్ మాట్లాడాలి. అంతే తప్ప ఇర్రెస్పాన్సిబుల్గా ఏం మాట్లాడినది వేస్ట్ అవుతుంది. నార్మల్గా ఫ్రెండ్లీ మ్యాటర్లో నామినేట్ చేశారు స్ట్రాంగ్ అవ్వాలని. అండ్ ఆదిత్య ఓం కూడా శేఖర్ భాష నామినేట్ చేశారు, కొంచెం లేజీగా ఉన్నారు సార్ మీరు అని, దానికి యాక్సెప్ట్ చేశారు. తర్వాత కిరాక్ సీత వచ్చేసరికి ప్రేరణని నామినేట్ చేస్తుంది. లైక్ ప్రేరణ నామినేట్ చేయడానికి రీజన్ అంటే ఏం లేదు, కిచెన్ యొక్క మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు లైక్ పాపం కిరాక్ సీతను బయటికి తీస్తారు. కిచెన్ నుంచి బయటికి తీసినప్పుడు ప్రేరణ అన్నది, అంతగా పెద్ద ఈగోస్ గేమ్ తీసుకోవద్దు, సింపుల్ మ్యాటర్ కదా అన్నది. బట్ ఆ సింపుల్ మ్యాటర్, బట్ చిన్న పాయింట్, దానిపై నామినేషన్ అయిపోయింది. వెల్ అండ్ గుడ్. తర్వాత శేఖర్ భాషని కిరాక్ సీత బేబక్ మధ్యన ఒక చిన్న మనస్పర్ధం అయితే ఉంది. లైక్ లిటరల్ చిన్న గొడవ ఉంది ఫుడ్ విషయంలో.
సింపుల్గా ఆ రోజు బేబక్ సింపుల్గా ఎలా చేసేయాల్సింది కిరాక్ సైతం. ఓకే, నువ్వు ఎగ్ కావాలంటే వండుకొని ఎలా చేసింది. బట్ ఆ రోజు బేబక్క చిన్న మైండ్ స్ట్రాంగ్ వేరే విషయాలు ఉండడం వల్ల రిజెక్ట్ చేయడం వల్ల యాక్చువల్ వీళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధం అనేది స్టార్ట్ అయింది. లైక్ ఎగ్ వండుకుంటా అంటే వండుకోవద్దని చెప్పింది. సో దానివల్ల నామినేషన్ అయింది. తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ వచ్చేసరికి ఒకటి శేఖర్ భాష గారిని లేజీ పాయింట్ పైన నామినేట్ చేయడం. సోనియా గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. సోనియా గురించి బేబక్క విషయంలో తను నామినేట్ చేసింది. తర్వాత అభయ్ నవీన్ వచ్చేసరికి మణికంఠ నామినేట్ చేశాడు. సింపుల్ అదే పాయింట్, లోపలికి వచ్చి ఎవరితో కలవట్లేదు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అన్న పాయింట్ పైన. అండ్ తర్వాత బేబక్కని నామినేట్ చేశారు. బేబక్కని నామినేట్ ఎందుకంటే యాక్చువల్గా ఎవ్రీ గేమ్ కొంచెం మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ మనకి ఏ ఆపర్చునిటీ ఎలా వస్తుందో మనకు తెలియదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. గేమ్ ఆడేటప్పుడు మీరు కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఆడారు అంటే కొంచెం చూసుకుని ఆడాల్సింది కదా. గేమ్ ఆడేటప్పుడు ప్రాపర్గా ఉంటే మనకి ఇది ఒక పవర్ వస్తుంది చీఫ్గా. సో నామినేషన్ నుంచి బయటకు వస్తాం. మన హౌస్లో ఎంతకాలం ఉంటామో అంతకాలం మనం స్ట్రాంగ్గా ఉండి మన ఆపర్చునిటీస్ మనం తీసుకోవడం మంచిది అని. అన్ఫిట్ అని మీరు అనుకోవడం కన్నా స్ట్రాంగ్ ఆడాల్సిందన్న పాయింట్ పైన తనని నామినేట్ చేశారు. పృథ్వీరాజ్ వచ్చేసరికి మణికంఠని నామినేట్ చేశాడు. ఆ డిస్కషన్ మనం ఆల్రెడీ మాట్లాడాం. అండ్ శేఖర్ భాష గారిని కూడా బేబక్ ఫిట్గా లేరు మీరు అన్న పాయింట్ పైన నామినేట్ చేశారు. సో సింపుల్. తర్వాత ఇంకా నార్మల్ రొటీన్. బట్ ఫస్ట్ 2 క్యారెక్టర్స్ సోనియా అండ్ మణికంఠ లైక్ లిటరల్లీ కొంచెం డిస్టర్బింగ్ ఉన్నాయి. సోనియా బికాస్ టూ డామినేటింగ్ అనిపిస్తుంది. తనే కొన్నిసార్లు బిగ్ బాస్లో బిహేవ్ చేస్తుందేమో అనిపిస్తుంది. లిటరల్లీ వేరే వాళ్ళు మాట్లాడేందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళు తను డిఫెండ్ చేస్తే తను ఏం మాట్లాడదు, ఏం అది ఒప్పుకోదు అసలు వేరే వాళ్ళు తను నామినేట్ చేశారన్న. బట్ ఈమె నామినేట్ చేసినప్పుడు మాత్రం బీభత్సంగా అరిచేయవచ్చు. ఏ పాయింట్ పైన తను ఎలా అరుస్తుందంటే మేము ఎపిసోడ్ 2 రివ్యూలో ఎపిసోడ్ 3 రివ్యూలో చెప్పాం. అరడానికి ఒక రైట్ పాయింట్ని ప్రూవ్ చేయడానికి అరాల్సిన అవసరం లేదు. అండ్ మణికంఠ అరే పాస్ట్ ఐ థింక్ అతను దాని గురించి ఎంత విధిగా బయటకు వచ్చేసి ఎంత తొందరలో బయటకు వచ్చేసి ఓకే నేను మళ్ళీ నార్మల్ గేమ్ ఆడడం మొదలు పెడితే మేము ఎవరికి ఇక్కడ ఫేవర్ చేయట్లేదు. మా రివ్యూస్లో మాకు ఎవరి ప్రమోషన్స్ లేవు, ఏం లేవు, ఎవరికి మేము ఫేవర్ చేయట్లేదు. మా పాయింట్ ఆఫ్ వ్యూ మేము మాట్లాడుతున్నాం ఇక్కడ అంతే. మాకు ఏ ప్రమోషన్స్ లేవు, ఏం లేవు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం సింపుల్. సో ఇది ఎపిసోడ్ 4 రివ్యూ. థ్యాంక్ యూ.